ఆయన పేరుకే ఎమ్మెల్యే, వెనుక ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నారు. నియోజకవర్గంలో అంతా అతనే. లిక్కర్ సిండికేట్ దగ్గర నుంచి చిన్న చితక గొడవలు, వ్యాపార లావాదేవీల వరకు అన్నింటికీ అతనే. ఇంతకీ అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ షాడో ఎమ్మెల్యే ఎవరు? అయితే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న స్థానాల్లో ఏలూరు ఒకటి. దాదాపు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొత్తం 6 సార్లు ఆ పార్టీ గెలిచింది. 1983, 1985, 1994, 1994 ఎన్నికల్లో పసుపు జెండా ఎగిరింది. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలిచింది. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని విజయం సాధించారు. 2014లో మళ్లీ టీడీపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి బడేటి కోట రామారావు విజయం సాధించారు. 2019 నాటికి మళ్లీ ఎన్నికల ఫలితాలు మారిపోయింది. వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని టీడీపీ అభ్యర్థి కోట రామారావుపై విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మరోసారి టీడీపీ థంపింగ్ విక్టరీ కొట్టింది. రెండు 2024 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ఆ పార్టీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య ఘన విజయం సాధించారు. దాదాపు 62,000కు పైచిలుకు మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య గెలిచారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాతే తేడా కొట్టింది. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే పేరుకే ఎమ్మెల్యే అయ్యాడనే వాదనలు వినిపిస్తున్నాయి. షాడో ఎమ్మెల్యేతో ఆయన చేస్తున్న పనులు అన్నీ ఇన్ని కావనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అలియాస్ చంటి ప్రధాన అనుచరుడే కంప్యూటర్ ప్రసాద్. ఇతనే షాడో ఎమ్మెల్యే అనేది నియోజకవర్గ ప్రజల్లోని మాట. ఎమ్మెల్యే ద్వారా ఏ పని జరగాలన్నా కంప్యూటర్ ప్రసాదే దిక్కు. ఈయనకు తెలియకుండా ఏమీ జరగదట. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కంప్యూటర్ ప్రసాద్ గతంలో ఇద్దరి దగ్గర రాజకీయ వ్యవహారాలు చూసేవాడు. ఆ తర్వాత రాజకీయాలకు కొత్తగా వచ్చిన బడేటి చంటికి ప్రధాన అనుచరుడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఎమ్మెల్యే వ్యాపార లావాదేవీలన్నింటినీ ఆయనే చూస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఏ పని చేయాలన్నా, ఏ పని చేయకూడదన్నా కంప్యూటర్ ప్రసాద్ అనుమతి తప్పనిసరట. ఇటీవల సంచలనం రేపిన లిక్కర్ సిండికేట్ వ్యాపారంలో ఎమ్మెల్యే తరపున చక్రం తిప్పింది కూడా కంప్యూటర్ ప్రసాదే అనే వాదనలు బలంగా ఉన్నాయి. దాదాపు 30% షేర్లు ఎమ్మెల్యేకు వచ్చేలా వ్యవహారం నడిపించారని టాక్ ఉంది. నియోజకవర్గ పరిధిలో ఎవరిపైనైనా కేసులు పెట్టించాలన్నా, వాటిని తప్పించాలన్నా షాడో ఎమ్మెల్యేదే పెత్తనమని అంటుంటారు. ఇందుకోసం ప్రత్యేకించి ప్రైవేటు ఆర్మీని కూడా పెట్టుకున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలకు బడేటి రాధాకృష్ణ కొత్త అనే ఆరోపణ కూడా ఉంది. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే చర్చ ప్రజల్లో ఉంది. జిల్లా ఆసుపత్రి ఏలూరులోనే ఉన్నప్పటికీ సరైన వైద్య సదుపాయాలు లేక విజయవాడ, గుంటూరు నగరాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటయ్యి 5-6 మాసాలు ఒక అవస్థ ఉంది. ఏలూరు నియోజకవర్గం పాత ఉమ్మడి గోదావరి జిల్లాకు కానీ, ప్రస్తుతం ఏలూరు జిల్లాకు కానీ జిల్లా కేంద్ర పట్టణంగా తలమానికంగా ఉన్నటువంటి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పట్టణం 3,50,000 మంది పైగా జనాభా నివసిస్తున్నటువంటి అతిపెద్ద పట్టణం జిల్లాలోనేది. మున్సిపాలిటీలకి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాము. వాళ్ళు గెలిచిన తర్వాత అనేక విషయాల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రత్యేకించి మాజీ ఎమ్మెల్యే గురించి, అంటే ఈ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి, ఇప్పటి వరకు చరిత్రలో ఏలూరులో ఏ ఎమ్మెల్యే కూడా అంత భారీ మెజార్టీతో గెలవలేదు, అన్ని ఓట్ల తేడాతో ఓడిపోలేదు. ఈ రూపంలో అంత ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ విధానాలతో పాటు ఎమ్మెల్యే
ఎమ్మెల్యే బడేటిపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఆయన వర్గీయులు తప్పుబడుతున్నారు. రోడ్లకు మరమ్మతులతో పాటు హిందూ శ్మశాన వాటికను సుందరంగా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఏలూరు నగర అభివృద్ధి జరుగుతోందని చెప్పుకొస్తున్నారు. బడేటి లాంటి బలమైన నేత ఎన్నికల్లో గెలవడం వల్లే ఏలూరు అభివృద్ధి జరుగుతోందని చెబుతున్నారు. ఇక శనివారపేట కాజ్వే వంతెనపై ఫ్లైఓవర్ సమస్య ఎన్నో దశాబ్దాల నుండి ఉంది. ఈ మధ్య కాలంలో తమిళనాడుకు భారీ వరద రావడంతో ఏలూరు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు నగరానికి వచ్చిన సమయంలో కాజ్వే నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇదంతా బడేటి చంటి వల్లే జరిగిందనేది టీడీపీ నాయకుల వాదన. రెండు 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2019-24 మధ్య అత్యధికంగా వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించడంతో మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. అయితే ఎమ్మెల్యే బడేటి చంటి బెదిరింపులకు గురిచేసి వైసీపీ కార్పొరేటర్లను తమ వైపునకు తిప్పుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తన మాట వినని కార్పొరేటర్లపై దాడులకు కూడా వెనకాడును అనే సంకేతాలు పంపడంతో వారందరికీ పసుపు కండువా కప్పుకోవడం తప్ప మరో దారి లేకుండా పోయిందంటున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏలూరులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే సంస్కృతి మొదలైందని విమర్శలు కూడా ఉన్నాయి. ఏలూరు శివార్లోని పోనంగికి చెందిన వైసీపీ నేతను నగర నడిబొడ్డులోనే దాడి చేశారు. అంతేకాదు అతనిపై SC/ST కేసులు పెట్టడం దారుణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే గత ఎమ్మెల్యేకు పట్టిన గతే పడుతోందనే వాదనలైతే వినిపిస్తున్నాయి. తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. షాడో ఎమ్మెల్యేను పక్కకు పెట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎమ్మెల్యేనే స్వయంగా తెలుసుకోవాలని కోరుతున్నారు. మరి తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలకు సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి ఎలా చెక్ పెడతారు? ఎలా ముందుకెళ్తారు? మళ్లీ టికెట్ దక్కించుకునేలా ఉంటారా లేదా అనేది ఆసక్తిని పెంచుతున్నాయి.